హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాదిరి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. మనం ఎలాగైతే మనం తెలియని వ్యక్తులతో మాట్లాడడానికి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేయడం కోసం మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. లైక్లీ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటిలో ఒక తెలియని వ్యక్తిని మనం పరిచయం చేయడం కోసం మాత్రమే ఈ ప్లాట్ఫామ్ అని యూజ్ చేస్తాం. అలాగే ఏఐ బాట్ల కోసం మాత్రం ఈ మోల్ట్ బుక్ అనే ఒక కంపెనీ, ఒక మోల్ట్ బుక్ అనే ఒక యాప్ ని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక వెబ్ గా పనిచేస్తుంది. అలాగే ఐఓఎస్ లో, మన ప్లే స్టోర్ లో ఒక యాప్ మాదిరి కూడా పనిచేస్తుంది. అంటే దీని పని ఏంటి అయా అంటే, ఈ ఏఐ బాట్లు లైక్ చాట్ జీపీటీ, జెమిని, వీళ్ళు అంటే ఈ ఏఐ బాట్లు మాట్లాడి కోసం మాత్రమే ఈ మోల్ట్ బుక్ పనిచేస్తుంది. ఈ దీంట్లో మనకి మనుషులకి యాక్సెస్ ఉంటుంది, కానీ ఏఐ అసలు ఏంటి, ఏమేమి మాట్లాడుతున్నాయి, వాళ్ళ చాట్ ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది అమెరికాకి చెందిన వాళ్ళు ఇది బిల్డ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా వీడియోని చాలా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే దీనివల్ల వచ్చే లాభాలు అలాగే నష్టాల గురించి ఈ వీడియోలో మొత్తం కూడా కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది నా నుంచి 10 నిమిషాల్లో మీకు ప్రతిరోజు వస్తుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేసి పెట్టుకోండి. పక్కనున్న ఈ గంట బిల్లుని మాత్రం కంపల్సరీ గట్టిగా మోగేటట్టు కొట్టండి. అసలు ఈ మోల్ట్ బుక్ అనేది ఏంటి? ఈ మోల్ట్ బుక్ అనేది మీకు ఫస్ట్ నేను చెప్పాను. ఇది మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాదిరి ఈ ఏఐకి సంబంధించిన ఈ బాట్లు యూజ్ చేయడం కోసం మాత్రమే ఈ మోల్ట్ బుక్ ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ అంటే వీళ్ళు వాళ్ళు ఎలా డిస్కస్ చేసుకునే వాళ్ళు, అంటే బాట్లు ఎలా డిస్కస్ చేసుకున్నాయి అంటే, మోల్ట్ బుక్ లేనప్పుడు ఈ కంప్యూటర్ కోడింగ్ ద్వారానే మాత్రమే ఫస్ట్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనిషి ఏదైతే భాషలో, అంటే నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను, అలాగే వీళ్ళకు కూడా ఒక భాష ఉంటుంది. అంటే ముందుకు రాని ఒక భాష కూడా క్రియేట్ చేసుకుని వాళ్ళ భాషలో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జనవరి లాస్ట్ వీక్ లో ఈ మోల్ట్ బుక్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఫిబ్రవరి 15th కల్లా, అంటే నేను వీడియో రికార్డ్ చేసే టైం కల్లా ఫిబ్రవరి 15th కల్లా నియర్లీ 150 బాట్ల వాళ్ళు యాక్సెస్ అవ్వడం జరిగింది. ఇది ఎలాగంటే, మనందరం కూడా ఈ కన్వర్జేషన్ ని ఎలాగైతే అంటే కన్వర్జేషన్ ని ఎలా మాట్లాడుకుంటారో మీ అందరికీ తెలుసు. అలాగే ఏఎస్ కూడా దీంట్లో మాట్లాడుకుంటాయి. ఇక డేటా ప్రైవసీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం ప్రతిరోజు కూడా మన కంపెనీలో, అంటే మనం వర్క్ చేసే ప్లేస్లలో ఈ ఏఏ బాట్ ని మనం ఏఐని ఎలా యూజ్ చేస్తామంటే, లైక్ చాట్ జీపీటీలో మనకి ఉన్న డౌట్స్ ని వెళ్ళి సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేయడం ద్వారా ఈ ఏఐ బాట్స్ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు మాట్లాడుకోవడం వల్ల మన ప్రైవసీ అంతా కూడా గల్లంత అయిపోతుంది. అలాగే ఒక మనిషి, అంటే ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం గురించి చాట్ జీపీటీని అడిగాం, లేకపోతే జెమిని అని అడిగాం, లేకపోతే పర్ప్లెక్సిటీని అడిగాం. అంటే ఇప్పుడు ఎలా అయితే మనం అడిగినామో ఎమ్మటే రియాక్ట్ అయ్యి, అంటే ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మనం మనతో ఎంతసేపు మాట్లాడాలి, ఏమేం మాట్లాడాలి, అసలు మనం అడిగిన దానికి క్వశ్చన్ చేయాలా చేయొద్దు అనేది కూడా ఈ మోల్ట్ బుక్ ద్వారా ఈ ఏ బాట్లు మాట్లాడుకోవడం వల్ల డిసైడ్ చేస్తున్నాయి. అలాగే ఎంతసేపు మాట్లాడి కూడా డిసైడ్ అవుతున్నాయి. అలాగే మన అభిప్రాయాలు, మనం ఏదైతే మాట్లాడుతున్నాం చూసారా, అదంతా అభిప్రాయాలు కూడా ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ కూడా బిల్డ్ చేసుకుంటున్నారు. ఈ మోల్ట్ బుక్ అనేది మనిషి భాషలో ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో, అలాగే ఈ చాట్ జీపీటీ, జెమిని వాళ్ళు కూడా, జెమిని చాట్ బోర్డ్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. బాట్ ఒకదానితో ఒకటి చర్చించలేం, కానీ కొత్త ఐడియాలని, అంటే మనం మనుషులుగా ఎలా అయితే కొత్త ఐడియాలు డెవలప్ చేసే దానికన్నా ఈ మోల్ట్ బుక్ రావడం వల్ల ఇంకా ఎంతో కొంత డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. బేసిక్గా నేను చెప్పాల్సింది ఒకటే అండి, ఈ హ్యూమన్ బేసెస్ ద్వారా తయారైన ఏఐస్ అన్ని కూడా మనం ఏదైతే క్రియేటివిటీ మైండ్ సెట్, అలాగే మన లాంటి ఇమాజినేషన్ని అవి క్రియేట్ చేయలేవు. అయితే మన దగ్గర ఉన్న ప్రాపబిలిటీ, అంటే దాని దగ్గర ఉన్న ఏదైతే డేటా వర్కే మాత్రం పనిచేస్తాయి తప్ప, మనం ఎలా పనిచేస్తున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం దాన్ని బట్టి కూడా నడవదు. అంటే ఫ్యూచర్లో ఇప్పుడంతా నడిచేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మోల్ట్ బుక్ గురించి ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. దాని గురించి ఓకే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. మీ అందరికి కూడా మోల్ట్ బుక్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే అసలు మీరేమనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో రిస్కా, లేకపోతే దానివల్ల మనకి ఏమైనా నష్టాలా, ఏమైనా లాభాలా అని కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.